హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైరల్ నేచర్. మన ఛానల్లో మోటివేషనల్ కొటేషన్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. నీ మీద నీకు నమ్మకం సన్నగిల్లినప్పుడే నీ సమర్థతపై నీకు విశ్వాసం పోతుంది. గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాల వల్లే సాధించబడతాయి మిత్రమా. స్వామి వివేకానంద. నిన్ను నువ్వు త్యాగం చేసుకున్నప్పుడు మాత్రమే ఇతరుల హృదయాలను జయించగలుగుతారు. స్వామి వివేకానంద. పవిత్రత మరియు మౌనం నుండి వెలువడే మాటలకు శక్తి ఉంటుంది. స్వామి వివేకానంద. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్ను ఏమీ చేయలేదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద, ఎంత దూరం ఉంటామో అంత గౌరవం. సాటి మనిషికి సహాయపడే మనస్తత్వం నీకు లేకున్నా, సాటి మనిషిని వేధించే గుణం లేకుంటే చాలు, నీలో దేవుడు ఉన్నట్లే. స్వామి వివేకానంద. మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే. దేశభక్తి అంటే కేవలం మాతృదేశాన్ని ప్రేమించడమే కాదు, తోటి మానవులకు సాయం అందించడం. స్వామి వివేకానంద. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు, పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగా మాట్లాడడానికి నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పు లేదు. సరిగా మాట్లాడడానికి నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. స్వామి వివేకానంద. ఎవరైనా నీ ముందు ఏం మాట్లాడుతున్నారో నీ వెనుక కూడా అదే మాట్లాడితే నీ వ్యక్తిత్వం గొప్పదని అర్థం. మీ వెనుక మీ గురించి తప్పు మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనుకే. ఓర్పుతో అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయవచ్చు మిత్రమా. స్వామి వివేకానంద. నా వీడియోస్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా మోటివేషన్ కొటేషన్ వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.